Hello everyone, welcome back to my channel. So generally నేను maths tricks and tips ని నేను ఈ వీడియోస్ లో షేర్ చేస్తుంటాను కదా. ఇంతకు ముందు కూడా నేను కొన్ని ట్రిక్స్ చెప్పాను. ఎడిషన్ సంబంధించింది, సబ్ట్రాక్షన్ సంబంధించింది, డివిజన్ సంబంధించింది, మల్టిప్లికేషన్ సంబంధించింది కూడా చెప్పాను. సో ఇక్కడ వన్ మోర్ ట్రిక్ అన్నమాట. నేను ఈరోజు మల్టిప్లికేషన్ ట్రిక్స్ సంబంధించి చెప్తున్నాను. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం స్టెప్ మిస్ అయినా లేదా నెంబర్ మిస్ అయినా మనకి మొత్తం ప్రాబ్లం అన్నది రాంగ్ అయిపోతుంది కూడా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సింపుల్ గా మనం వన్ స్టెప్ లో మనం ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇది కంప్లీట్లీ 2 డిజిట్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ ట్రిక్ అండి. ఇది ఓన్లీ 2 డిజిట్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ ట్రిక్ మాత్రమే చెప్తున్నాను. 3 డిజిట్ నెంబర్ వేరే ట్రిక్ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం అయితే నేను 2 డిజిట్ యొక్క మల్టిప్లికేషన్ ట్రిక్ అయితే చెప్తాను. ఏదైనా నెంబర్ తీసుకోండి, లైక్ 23 into 42 ఇలా ఏదైనా నెంబర్ తీసుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23 into 42 తీసుకున్నాము. దీన్ని మనం సింగిల్ స్టెప్ లో ఎలా మల్టిప్లై చేయాలన్నది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే, సో ఓకే, యూనిట్స్ ప్లేస్ లో ఉన్నదని యూనిట్స్ ప్లేస్ తో మల్టిప్లై చేయాలి. 3 2s are 6. ఓకే, 6 రాస్తున్నాము. అలాగే ఏదైతే టెన్స్ ప్లేస్ లో ఉందో 2 into 4, 2 4s are 8. ఇక్కడ మనం 3 డిజిట్ అన్న ఆన్సర్ వస్తుంది కాబట్టి సెంటర్ లో ఏం రాయాలన్నా చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో 3 2s are 6, అలాగే 2 4s are 8, అంతేగా. సో ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ లో వచ్చే నెంబర్ వచ్చేసరికి చూడండి, 3 4s are ఎంత 12, అలాగే 2 2s are ఎంత 4. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. ఓకే, 12 plus 4 is 16. ఓకే, 16. కానీ ఇక్కడ మనకి 3 డిజిట్ ఆన్సర్ మాత్రమే రావాలి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 6 ని యాజ్ గా రాస్తాము. యూనిట్స్ ప్లేస్ లో ఉన్నదాన్ని యూనిట్స్ ప్లేస్ లో రాస్తాము. అండ్ దీన్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం, అంటే 9 అవుతుంది. 966 ఇస్ ద ఆన్సర్. సో అర్థమైంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. అన్ని కూడా 2 డిజిట్ నెంబర్స్ తీసుకుంటాం. లైక్ 53 into 25. ఓకే, 53 into 25 తీసుకుందాం. సో నేను చెప్పాను కదా, యూనిట్స్ తో మల్టిప్లై చేయాలి. సో 3 5s are 15. అగైన్ టెన్స్ ని టెన్స్ తో చేయాలి. 5 2s are 10. ఓకే, ఇక్కడ ఒక నెంబర్ ఉండిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, 3 2s are 6 ప్లస్ 5 5s are 25. ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో 25 plus 6 is 31. ఓకే, 31 కాబట్టి అన్ని కూడా క్లబ్ చేసి మనం ఒక సింగిల్ డిజిట్ ని చేస్తాం. సో 5, ఇక్కడ 1 అన్నది యాడ్ అవుతుంది. సో 32 అవుతుంది. 2 అగైన్ దిస్ 3 అన్నది ఇక్కడ యాడ్ అవుతుంది. సో 13. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుందాం. లైక్ 26 into 18. ఓకే, 18 తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, యూనిట్స్ లో ఉన్న ప్లేస్ లో యూనిట్స్ ని మల్టిప్లై చేయాలి. సో 6 8s are 48, 4 8, అలాగే 2 1s are 2. ఓకే, అండ్ ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి 6 1s are 6, అలాగే 2 8s are 16. ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. సో 6 plus 16 is 22. సో ఇక్కడ చూడండి, సో ఇదొక నెంబర్ అన్నాం కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో ఉన్నది యాజ్ గా రాస్తాం. ఈ 4 అనేది దీన్ని యాడ్ చేస్తాం. సో 22 plus 4 is 26. సో 6 అనేది రాస్తాం. 2 అనేది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 plus 2 is 4. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైంది కదండి. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఎలాంటి 2 డిజిట్ నెంబర్ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. సో ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాము. 15 into 17. ఓకే, 15 into 17 చూద్దాం. సో 15 into 17 వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, యూనిట్స్ ప్లేస్ లో ఉన్నదాన్ని యూనిట్స్ ప్లేస్ తో మల్టిప్లై చేయాలి. 5 7s are 35. ఇప్పుడు టెన్స్ ప్లేస్ లో ఉన్నదాన్ని టెన్స్ ప్లేస్ తో మల్టిప్లై చేయాలి. 1 1s are 1, కానీ 0 1 అని రాయాలి. ఓకే, సో ఇక్కడ ఉన్న గ్యాప్ ని మనం ఫిల్ చేయాలి. సో నౌ 5 into 1 is 5. అగైన్ 1 into 7 is 7. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. 5 plus 7 is 12. సో 12 రాద్దాం. సో
ఇది వేరే ఇది వేరే అన్నాం కదా. సో యూనిట్స్ ప్లేస్ లో మనం 5 ఇక్కడ వేస్తాం. సో 3 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 12 + 3 is 15. సో 5 అగైన్ 1 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 1 + 1 is 2. 255 is the answer. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ 22 × 7 19. ఓకే, 22 × 19 తీసుకుందాం. సో చూడండి 2 × 9, 2 9s are 18. ఓకే, సో ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సో అగైన్ 2 × 1s are, సో 2 × 1s are 2. ఓకే, now 2 × 1 చేయాలి 2, అగైన్ 2 × 9s are 18. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి మనం సెంటర్లో వేస్తాం. సో 2 + 18 is 20. కానీ మనకు ఆన్సర్ 3 డిజిట్లో రావాలి కాబట్టి సో యూనిట్స్లో ఉన్న ప్లేస్లో ఉన్న వాల్యూని యూనిట్స్లో 8 పెడతాం. 1 అన్నది దీనికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 20 + 1 is 21. 1 ఇక్కడ ఉంటుంది. 2 అన్నది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 + 2 is 4. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం 2 డిజిట్ నంబర్స్ని మల్టిప్లికేషన్ అన్నది ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లం కోసం మీరు ఏమైనా క్వశ్చన్ చేయాలనుకున్నా కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే డెఫినెట్లీ ఆ కమెంట్స్ ద్వారా నేను వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.